ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్పై ఉత్కంఠకు తెరపడింది. కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో 5.5 నెలల తర్వాత కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా జోరు వాన్లోనూ ఆప్ నేతలు కార్యకర్తలు కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికారు. తనను జైల్లో వేస్తే బలహీనపడతానని కొందరు అనుకున్నారు, కానీ 100 రెట్లు బలపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. దేశ విభజన శక్తులపై తుది వరకు పోరాటం చేస్తా అని ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేరువేరు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై ఇటీవలే విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల పూచీకత్తు, 2 షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లవద్దని, అధికారిక ఫైళ్లపైన సంతకాలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని, ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని తెలిపింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి వ్యక్తికి బెయిల్ అనే నిబంధన జైలు మినహాయింపుగా ఉండాలని తెలిపింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్ 20న రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. हम लोग बहुत देर से इस न्याय की उम्मीद कर रहे थे. आज न्याय हुआ है. आप सच को दबा सकते हो लेकिन मिटा नहीं सकते. भगवान के घर में देर है लेकिन अंधेर नहीं. आज दोनों जज साहिबान के सहमति से फैसला है ये, और बहुत जल्द केजरीवाल जी बाहर आएंगे. बहुत चूंकि इस केस के बारे में माननीय उच्चतम न्यायालय ने कई बार अपने बेल ऑर्डर्स के माध्यम से बताया कि भाई इसमें किस प्रकार का एविडेंस है, लेकिन आज जो फैसला आया है उससे आम आदमी पार्टी उस हर व्यक्ति को आज खुशी है जो कि केजरीवाल जी की ईमानदार राजनीति विश्वास करता है. देखिए, अभी हम जजमेंट को पढ़ेंगे, फिर आपको उस पर आप अपना कमेंट देंगे, लेकिन अब तो सब कुछ चुनावी के मूड में है. हरियाणा में चुनाव है, दिल्ली में कुछ समय बाद चुनाव है, तो मुझे लगता है कि भगवान ने बहुत सही समय इस न्याय को जनता के समक्ष आने दिया. जब हरियाणा हो या दिल्ली हो या जहां जम्मू कश्मीर हो या महाराष्ट्र हो, हर तरफ केजरीवाल जी जनता की उम्मीदों पे खरा उतरेंगे. देखिए, ये बहुत बड़ा दिन है, बहुत राहत का दिन है. 5 महीने से माननीय मुख्यमंत्री दिल्ली की जनता की सेवा नहीं कर पा रहे थे. जिस तरीके से वो अरेस्ट होने की वजह से आज माननीय सर्वोच्च न्यायालय ने बेल ग्रांट कर दी है, और अब अरविंद केजरीवाल जी शाम को बाहर आएंगे और दिल्ली की जनता की सेवा में पूरी तरीके से. दोनों जजेस के अलग अलग व्यूज आए हैं, उसमें डिटेल ऑर्डर आने के बाद मैं उस पर कोई कमेंट करूंगा, लेकिन ये बात तय है कि बेल ग्रांट हो गई है. अरेस्ट पे दोनों जजेस के अलग अलग नहीं, ऐसी कोई कंडीशन नहीं है. माननीय मुख्यमंत्री अपनी तरफ से पूरी तरीके से मुख्यमंत्री पद को निभा पाएंगे. ऐसी कोई कंडीशंस अभी तक मेरी नॉलेज में नहीं है. बाकी डिटेल ऑर्डर आने के बाद उसके बारे में एक्सपर्ट करेंगे. जांच में सहयोग करेंगे. जब भी कोर्ट्स में हियरिंग होगी उसमें इन पर्सन ही एग्जम्पशन अलाउ करेगी कोर्ट, तो उसके अकॉर्डिंगली फॉलो करना पड़ेगा. 10 लाख रुपए का मुचलका है, उसको फॉलो करना पड़ेगा. और इस तरह की और कोई जनरल कंडीशन है, सीबीआई के जो मैटर्स हैं इस पे कोई जनरल कमेंट्स नहीं कर पाएंगे. ఈడీ అభ్యంతరంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 25న బెయిల్ పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఈడీ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు.
लाखों करोड़ों लोगों का लाखों लोगों ने मन्नत मांगी, लाखों लोगों ने दुआ की, आशीर्वाद भेजे, प्रार्थना की, मंदिर में, मस्जिद में, गुरुद्वारे में, उन सब लोगों का मैं शुक्रिया अदा करना चाहता हूँ। मैंने जिंदगी में बहुत संघर्ष किया है, बहुत बड़े संघर्ष किए, जिंदगी में बहुत मुसीबतें झेली है, लेकिन हर कदम पे भगवान ने मेरा साथ दिया। मैं भगवान से प्रार्थना करता हूँ, जैसे आज तक ऊपर वाले ने मेरे को रास्ता दिखाया, ऊपर वाले ने मेरे को ताकत दी, ऐसे ही भगवान मुझे रास्ता दिखाता रहे, मैं देश की सेवा करता रहूं, और ये जितनी राष्ट्र विरोधी ताकतें हैं जो देश के विकास को रोक रही हैं, जो देश को बांटने का काम कर रही हैं, जो देश को अंदर से कमजोर करने का काम कर रही हैं, जिंदगी भर में इनके खिलाफ लड़ा हूं, आगे भी ऐसे लड़ता रहूंगा। भारत माता की, भारत माता की। కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆప్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ఆప్ పార్టీ పైన కుట్రలు చేసిందని, కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డిందని ఆప్ నేత మనీష్ సిసోడియా అన్నారు. कि भारतीय जनता पार्टी ने ईडी और सीबीआई के माध्यम से जो साजिश रची थी कि पहले ईडी से गिरफ्तार कराइए और जब ईडी से जमानत मिलने वाली हो तो सीबीआई से गिरफ्तार करा लीजिए। ये भी आज सुप्रीम कोर्ट के ऑर्डर से साफ हो गया कि सीबीआई की गिरफ्तारी केवल और केवल एक इंश्योरेंस अरेस्ट थी, ईडी की जमानत से केजरीवाल जी बाहर आ जाएं उनको रोकने के लिए थी। तीसरा ये भी महत्वपूर्ण है कि आज के बाद, आज से इस सारे घटनाक्रम से, और जहां तक मैं देखता हूं हम सब लोग केजरीवाल जी से जुड़े हुए लोग हैं, केजरीवाल जी के ऊपर भगवान राम की कृपा है, संविधान का कवच है और देश के लोगों का प्यार है। इन तीनों के साथ रहते केजरीवाल जी का कोई कुछ नहीं बिगाड़ सकता। हमें बहुत खुशी है। सच्चाई और ईमानदारी, कट्टर ईमानदारी हमेशा जोश में रहती है। మద్యం పాలసీ కుంభకోణంలో బెయిల్ లభించిన 4వ వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఇప్పటికే బెయిల్ వచ్చింది.